శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణులు మహిమాచరణతో. ఏమయ్యా, సత్యం పలకాలన్న నిష్ఠతో నాకు పట్టింపుల జాడ్యం ఏమైనా వచ్చి చేరిందంటావా? ఉన్నట్టుండి తినను అని చెప్పేశాను అనుకో, అప్పుడు ఆకలి వేస్తున్నప్పటికీ తినలేను. ఎవరినైనా చెంబుతో నీరు తీసుకొని సరుగుడు తోపుకు రమ్మని చెప్పానే అనుకో, అప్పుడు ఆ సదరు వ్యక్తే నీరు తీసుకురావాలి. మరెవరైనా తెస్తే దానిని వెనక్కు తీసుకువెళ్ళమని చెప్పవలసి వస్తుంది. ఇదేమిటయ్యా ఇలాగైంది? ఇందులో నుండి బయటపడే ఉపాయం లేదా? పైగా నాతో పాటు ఏమీ తీసుకువెళ్ళలేను. తాంబూలం కానీ తినుబండారం కానీ దేనిని తీసుకువెళ్ళలేను. ఎందుకంటే అలా చేస్తే సంచయం చేసినట్లవుతుంది కదా. చేతిలో కాస్త మట్టి కూడా తీసుకువెళ్ళలేను. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి, మహాశయ, ఎదుమల్లిక్ తోట వద్దకు హృదయ్ వచ్చి ఉన్నాడు. అక్కడ తోట ద్వారం వద్ద వేచి ఉన్నాడు. మిమ్మల్ని చూడాలి అంటున్నాడు అన్నాడు. అది విని శ్రీరామకృష్ణులు భక్తులతో, నేను ఒకసారి వెళ్ళి హృదయ్ను కలుసుకొని వస్తాను, మీరు కూర్చొని ఉండండి అని చెప్పులు వేసుకొని ఆలయపు తోటకు తూర్పు దిక్కున ఉన్న ద్వారం వైపు వెళ్ళారు. మా కూడా ఆయన్ను అనుసరించాడు. ఆలయ నిర్వహణ అధికారి దారిలో నిలబడి ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణులకు వినయపూర్వకంగా ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు ఆలయ ఆవరణపు ఉత్తర ద్వారం గుండా వెళ్ళారు. అక్కడ గడ్డంతో ఉన్న కాపలావారు ఉన్నారు. ఆయన ఎడమవైపుగా ఉన్న కుటీని దాటుకుంటూ వెళ్ళారు. అటుపైన దారికి ఇరువైపులా పువ్వుల చెట్లు ఉన్నాయి. కుడి ప్రక్కన అనతి దూరంలోనే కాళీ ఆలయపు కోనేరు కానవస్తోంది. శ్రీరామకృష్ణులు ఆలయ ఆవరణం నుండి బయటకు వచ్చి ఎదుమల్లిక్ తోట ద్వారం వద్ద హృదయ్ నిలబడి ఉండడం చూశారు. శ్రీరామకృష్ణులను చూడగానే చేతులు జోడించి నిలబడి ఉన్న హృదయ్ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన లేవమనేసరికి అతడు లేచి నిలబడి పసి బాలునిలా భోరున ఏడవసాగాడు. శ్రీరామకృష్ణుల కను కొలకులలో కూడా నీరు అగుపించింది. చేతులతో కన్నీరు తుడుచుకున్నారు. ఎంత ఆశ్చర్యం! హృదయ్ దక్షిణేశ్వరంలో వసించేటప్పుడు అతడు శ్రీరామకృష్ణులను నానా యాతనలు పెట్టాడు. అలాంటి హృదయ్ కోసం ఆయన దాదాపుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. విలపిస్తున్నారు కూడా. శ్రీరామకృష్ణులు, ఇక్కడకు ఎందుకు వచ్చావు? హృదయ్ ఏడుస్తూ, నిన్ను చూడడానికి వచ్చాను. నా దుఃఖాలను నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోను. శ్రీరామకృష్ణులు నవ్వి ఓదార్పుగా ఇలా అన్నారు. సంసారంలో ఇలాంటి దుఃఖాలు ఉండనే ఉంటాయి. సంసార జీవితంలో సుఖ దుఃఖాలన్నవి సహజం. మాను చూపుతూ, అందుకనే వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇక్కడకు వస్తూ ఉంటారు. 1-2 భగవత్ ప్రసంగాలు వినగానే మనస్సుకు సాంత్వన చేకూరుతుంది. ఇప్పుడు నీ బాధ ఏమిటి? హృదయ్ ఏడుస్తూనే, నీ సాంగత్యం కోల్పోయాను అన్నదే నా బాధ. శ్రీరామకృష్ణులు, నువ్వే చెప్పావు కదా, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అని. హృదయ్, అవును నిజమే, అయితే అజ్ఞానంలో అలా పలికాను. శ్రీరామకృష్ణులు, సరేలే, ఇవాల్టికి నువ్వు ఇక వెళ్ళు, మరో రోజు రా, అప్పుడు మాట్లాడుకుందాం. నేడు ఆదివారం కదా, చాలామంది వచ్చి ఉన్నారు, నా కోసం వేచి ఉన్నారు. ఈసారి పంటలు ఎలా ఉన్నాయి? హృదయ్, ఏదో పర్వాలేదు. శ్రీరామకృష్ణులు, సరేలే, తర్వాత కలుసుకుందాం, మరో రోజు రా. హృదయ్ శ్రీరామకృష్ణులకు మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేశాడు.
పిదప శ్రీరామకృష్ణులు మాతో కలిసి వెనక్కు తమ గదికి బయలుదేరారు. శ్రీరామకృష్ణులు మాతో, హృదయ్ నాకు ఎంతగా సేవలు చేశాడో అంతగా యాతనలు కూడా పెట్టాడు. నేను ఉదర వ్యాధితో బాధపడేటప్పుడు దేహం అస్థిపంజరంలా తయారైంది. ఏమీ తినలేకపోయేవాడిని. అప్పుడు అతడు నాతో, ఇలా చూడు, నేను ఎంత బాగా తింటున్నానో చూడు. అర్థం పర్థం లేని ఆలోచనల కారణంగానే నువ్వు ఏమీ తినడం లేదు అనేవాడు. మళ్ళీ ఇలా అనేవాడు, నేను కనుక నీతో ఉండకపోయినట్లయితే నీ సాధుత్వమంతా ఏమై ఉండేది? ఒకనాడు అతడు నన్ను ఎంతగా కష్టపెట్టాడు అంటే, ఆ కష్టాలను భరించలేక గంగలో దూకి దేహత్యాగం చేద్దాము అనే ఉద్దేశంతో నది గట్టుపై నిలబడ్డాను. ఆ సమయంలో నది పోటులో ఉంది. ఆ మాటలు విని మా నివ్వెరపోయాడు. ఆహా, ఏమి కారుణ్యం! అలాంటి వ్యక్తి కోసమేనా ఈయన కన్నీరు కార్చింది అనుకున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, హృదయ్ నన్ను అంతగా సేవించాడు కదా, అయినప్పటికీ అతడికి ఈ దుర్గతి ఎందుకు పట్టినట్లు? పసిపిల్లవాడి ఆలనా పాలనా చూసుకున్నట్లు నన్ను చూసుకున్నాడు. రాత్రింబవళ్ళు నేను స్పృహ తప్పి పడిపోయి ఉండేవాడిని. పైగా చాలా రోజుల పాటు జబ్బుతో బాధపడ్డాను. ఆ సమయంలో నేను పూర్తిగా అతడి మీదనే ఆధారపడి ఉండేవాడిని. అతడు నన్ను ఎలా కూర్చోబెడితే అలాగే కూర్చుండిపోయేవాడిని. పాపం, మా ఏమని బదులు చెప్పగలడు? మారు మాట్లాడలేదు. హృదయ్ బహుశా ఆ సేవలను నిష్కామ భావంతో చేసి ఉండడు అని తలచాడు. శ్రీరామకృష్ణులు గదిలోకి తిరిగి వచ్చి చిన్న మంచం మీద కూర్చున్నారు. ఆయన కోసం భక్తులు ఆతురతతో నిరీక్షిస్తున్నారు. కొన్నగర్ నుండి అనేక మంది భక్తులు వచ్చారు. వారిలో ఒకరు శ్రీరామకృష్ణులను ఇలా అడిగారు. భక్తుడు, అయ్యా, మీకు తరచూ సమాధి స్థితి కలుగుతూ ఉంటుందని విన్నాం. అలా ఎందుకు అవుతుందో, ఎలా అవుతుందో మాకు వివరించ ప్రార్థన. శ్రీరామకృష్ణులు, రాధాదేవికి మహాభావం కలుగుతూ ఉండేది. ఆమెను తాకడానికి చెలి ఒకతే వెళ్ళబోయినప్పుడు మరో చెలి ఆ చెలిని ఇలా వారించేది, ఆమె దేహాన్ని తాకవద్దు, అది కృష్ణుడి క్రీడాస్థానం. ప్రస్తుతం ఆమె దేహంలో కృష్ణుడు క్రీడిస్తున్నాడు. భగవద్ అనుభూతి కలుగునదే భావం లేదా మహాభావం జనించదు. నీటిలో ఎంతో లోతు నుండి ఏదైనా చేప వచ్చినప్పుడు నీటిలో కదలిక ఉంటుంది. అదే పెద్ద చేప కనుక అయినట్లయితే నీరు చెల్లాచెదురైపోతుంది. అందుకే భక్తుడు భావంలో నవ్వుతాడు, ఏడుస్తాడు, నాట్యం చేస్తాడు, గానం చేస్తాడు. భావంలో ఎక్కువసేపు ఉండజాలం. ఎవరైనా వ్యక్తి అద్దం ఎదుట కూర్చొని సర్వదా తన ప్రతిబింబం వైపు చూసుకుంటూ ఉంటే జనం అతన్ని పిచ్చివాడి కింద జమకడతారు. ఇక్కడ శ్రీరామకృష్ణులు సత్యం అన్నది తమలో ఎంత దృఢంగా నెలకొని ఉందో చెప్తున్నారు. అదేవిధంగా తాము సంచయం చేయలేమని కూడా తెలియచేశారు. హృదయరామ్ గురించి చెప్తూ, హృదయ్ శ్రీరామకృష్ణులకు ఎన్ని సేవలు చేశాడో అంతగా బాధలు కూడా పెట్టాడని, అయితే అటువంటి హృదయరామ్ కోసం రామకృష్ణుల వారు కన్నీరు కార్చడం చూస్తే మనకు అర్థమవుతుంది భగవంతునికి మానవాళిపై ఎటువంటి కరుణ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా భగవద్ అనుభూతి కలుగనిదే భావం లేదా మహాభావం జనించదని శ్రీరామకృష్ణులు చెప్తున్నారు. అందరికీ నమస్కారం.